నెల్లూరు జిల్లాలో సాగునీటి సంఘాల ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. సోమశిల జలాశయం, పెన్నా డెల్టా ఆయకట్టు పరిధిలోని చైర్మన్ల నియామకం జరిగింది. గత 4 ఏళ్లుగా ఎన్నికల ప్రక్రియ నిర్వహించని కారణంగా చివరి ఆయకట్టు వరకు నీరందని పరిస్థితి నెలకొంది. అయితే ప్రస్తుత ఎన్నికల ఫలితంగా నీటి సరఫరాలో ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా పంటలకు నీరందించేలా తగిన ఏర్పాట్లు చేస్తామంటూ నూతనంగా నియమితులైన నీటి సంఘం అధ్యక్షులు వివరిస్తున్నారు. ముఖ్యంగా రైతులకి గత ప్రభుత్వంలో కూడా ఎక్కడా కూడా సిల్ట్ క్లియరెన్స్ కానీ జంగిల్ క్లియరెన్స్ కానీ ఎటువంటి డెవలప్మెంట్ వరకు కాలువలకు సంబంధించినటువంటి ఎక్కడా కూడా పనులు జరగలేదు. వాటిని ఈ ప్రభుత్వంలో అన్నీ కూడా జరిగే విధంగా ప్రతి ఎకరాకు నీరు అందించే విధంగా కృషి చేస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. నీళ్లు ఉన్నప్పటికీ కూడా రెండో కారుకి నీళ్లు ఇవ్వలేని పరిస్థితి గత ప్రభుత్వంలో. ఇప్పుడు సంవత్సరంలో 70 చిల్లర టీఎంసీలు నీరు నిల్వ ఉంది కాబట్టి రెండో కారుకు కూడా నీరు ఇచ్చే అవకాశం ఉంది. రైతుకు సంబంధించినటువంటి ఎటువంటి విషయాలైనా అగ్రి ప్లస్ అలైడ్ ఏ ఉంటాయో వాటిలన్నింటినీ పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా తెలిసినటువంటి వ్యక్తి ఈరోజు మాకు చైర్మన్ అవ్వడం చాలా సంతోషకర విషయం. 2,50,000 ఎకరాల ఆయకట్టు కింద పీసీ కింద ఉంది. దానికి మొత్తం మాకు ఒక సమర్థవంతమైన పీసీని మా ఎమ్మెల్యే గారు ఎంపిక చేయడం, అదేవిధంగా దాంట్లో ఉన్న డీసీలు కూడా అందరూ అనుభవజ్ఞులు ఉండడం మా నియోజకవర్గ ప్రజలకి కలిసి వచ్చే అంశం. వీళ్ళు రైతులు అంతా సమన్వయం చేసుకుని రానున్న సంవత్సర కాలంలో ఈ రైతులకి ఈ డీసీ మెంబర్లు అయితేనేమి, పీసీలు అయితేనేమి, టీసీలు అయితేనేమి అందరూ సమన్వయం చేసుకుని ముందుకు పోయి రైతులంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ చివరి ఆయకట్టు వరకు నీరు అందించాలని నీరు అందిస్తారని కూడా ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నీటి సరఫరా వాడకంలో అంతరాయాలను తగ్గించేందుకు ఎన్నికల వ్యవస్థ ఉపయోగపడుతుందని వారంటున్నారు.